హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఈరోజు కోకాపేట నుంచి ఓ కేజీ బోన్లెస్, ఓ కేజీ కైమా ఆర్డర్ వచ్చింది. అది ఎలా కట్ చేస్తానో, ఎంత నీట్గా కట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే, రైట్. ఈ 3 కోళ్ళల్లో తీసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే కొద్దిగా అంటే 2 కోళ్ళు సరిపోతాయి, 3 కోళ్ళు తీసేది. ఎందుకంటే రాయల్గా తీయాలి వాళ్ళకి. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చింది కదా ఆర్డరు. లాంగ్ నుంచి వచ్చినా, దగ్గర నుంచి వచ్చినా, దూరం నుంచి వచ్చినా నాకు వేస్టేజ్ పోయినా పర్వాలేదు, కానీ నీట్గా ఇస్తాను. అదన్న నైజం. మేడం, ఈ లివర్ ఏమన్నా వేరే కవర్లో వేయాలమ్మా? వేరే కవర్లో వేయండి, కొట్టండి చిన్న చిన్నగానే. ఓకే. 70 ఏమో ఫోన్ పే చేస్తున్నాను. తిన్నారా? ఇది వేరే కవర్లో వేయాలా మొత్తం కలిపి? హాస్టల్ అమ్మా, ఫ్యామిలీ అయినా? ఈ మధ్య హాస్టల్లో వాళ్ళు కూడా తీసుకెళ్తారు మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా? మనది యూట్యూబ్ ఛానల్ ఉంటుందమ్మా, చికెన్ షాప్ రెడ్డి అని. ఓకే, రైట్. మాకు ఈ వర్కే ఫుల్ ఎక్సర్సైజ్. నిలబడడం కానీ, కత్తితో కొట్టడం కానీ, కోడి పీకేటప్పుడు కానీ, ఒళ్ళంతా సాయంత్రం వరకు కూనం అయిపోతుంది. కానీ ఈ పనిలో ఉన్న ఆనందమే వేరప్ప. బరువు పనులు అంటే మోసేవి ఏవైనా ఇవి మొత్తము నేను కోడిలో ఇంపార్టెంట్గా ఏవి నీట్గా ఉంటాయో మీరు ప్యాకెట్ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకోగానే మీకు ఎంత నీట్గా కనిపిస్తాయో అలాంటి ముక్కలే కట్ చేస్తా.
చిందర వందర ఇలాంటివి ఉన్నాయి నేను అందుకోసమే నేను ఒక కోడి ఎక్స్ట్రానే పిక్తాను. నాకు వేస్టేజ్ పోయినా పర్వాలా, కస్టమర్ హ్యాపీనెస్ ముఖ్యం. అందుకోసమే మనకు కోకాపేట నుంచి వాళ్ళు మా కాలనీలో ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కడ నచ్చకనే కాదు, ఒకరోజు ఒక వాళ్ళకి అలా తినాలి అని ఉంటుంది కదా, అవి కొందరు మాత్రమే ఇవ్వగలరు. మనం ఏంటంటే కస్టమర్ చెప్పింది ఏంటో, అన్ని షాపులలో కూడా అలా చెప్పింది వినే షాపులు సక్సెస్ అవుతాయి. నేను హోటల్స్, హాస్టల్స్, కరిస్పాయింట్ ఏవి అక్కడికి వచ్చే కస్టమర్ని హ్యాపీగా, అంటే నేను అలా పెట్టుకున్నాను అబ్బా. అంటే ఇవ్వనంటే నమస్కారం సార్ ఇవ్వనంటేనే కాదు, నేను అలా ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంతే. ఈ హోటల్స్, హాస్టల్స్ పెట్టుకొని కస్టమర్ వస్తే మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ అట్లా కొన్ని సంవత్సరాలు చేసాం. ఇంకా ఏకంగా ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్స్కి నీట్గా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి హోటల్స్, హాస్టల్స్ అన్నీ తీసేసి డైరెక్ట్ కస్టమర్కి ఇస్తున్నాం. అలా మాకు ఇప్పుడు చాలా తృప్తి అనిపిస్తుంటుంది. అలా కస్టమర్కి నీట్గా ఇస్తుంటే మనము మనసు ఎంత తృప్తి అనిపిస్తుంటుంది అంటే దాంట్లో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. నేను ఒక వర్క్ మంచిగా చేస్తున్నా, నా వర్క్ను దాంట్లో సంతృప్తి చెందుతున్నాను. నేను చేసే పని 100కు 100% నాకు సంతృప్తినిస్తుంది. అలా కలకాలి, అంతేగాని ఏదో లాగి డబ్బులు జోలేసుకొని పోవడం కాదు. అలాగే నేను కట్ చేసేటప్పుడు బ్లడ్ అనే మొక్క, జిడ్డు, జిగుడు, పంక లాంటి పీసులు ఏమన్నా నా కంటికి కనిపించిన తీసి ఇక్కడ కట్ చేసి పడేస్తాను. ఇలా రైట్. ప్రతి పనిలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుందబ్బా. చాలామందికి ఏముంటుందిలే చికెన్ అంటే చికెన్ ఇదే అదంటే అంటే ఇంకా ఇప్పుడు చాలామంది వాళ్ళ ఆలోచనలు కానీ ఇవి కానీ డెవలప్ అయ్యాయి. అవి ఒక డబ్బున్న వాళ్ళే చూసి నేర్చుకుంటారు అనేది కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా నీట్గా తినాలని ఉన్నారు కూడా. ఎందుకంటే తిన్నకాటికి మంచిగా తినాలి అనే వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. అలా మీరు కూడా నీట్గా తినండి. నీట్గా కట్ చేయించుకోండి. ఏదైనా పదార్థము వస్తువు ఉంటుంది, కానీ దాన్ని మనం నీట్గా చేయించుకొని, అంటే ఒక షాప్ ఉంటుంది అనుకోండి, సపోజ్ ఏదైనా మనం తెచ్చుకునే కిరాణా దగ్గర నుంచి కూరగాయల వరకు కూర్చుంటాయి, మంచిగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు ₹1 ఎక్కువైనా పర్వాలేదు, నాకు మంచి ఇవ్వండి అని వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళు ఆ భయంతోనన్నా తీసిస్తారు ఒకరు. అలా మనము యాదోలే చేసి ₹1 తక్కువైనా పర్వాలేదు అది ఇది అని అంటే అలానే ఉంటాయి వస్తువులు కూడా. తర్వాత మనం హాస్పిటల్కి పెట్టుకోవాలి. కొన్ని సంవత్సరాలు శరీరాన్ని కష్టపెట్టి శరీరము పూర్ణం అయిపోయింది. అంటే మన బాధలు మనకు తెలుస్తాయి అంటారు కదా.
అలాగా నా శరీరాన్ని మరీ ఇబ్బంది పెట్టకుండా నేను ఎంతవరకు చేసుకోగలుగుతానో లైట్గా, మరీ ఓవర్ కాకుండా ఓ టైమింగ్ది అలా ఏర్పాటు చేసుకున్నాను. ఏ ముక్కైనా సరే నాకు నచ్చలేదంటే పీకేసేయడం. మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. వస్తువు నీట్గా ఇవ్వడంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏదో ఇంగ్లీష్ మనకు సరిగ్గా వచ్చి రాదు. సరే అంటే కాంప్రమైజ్ థ్యాంక్ యూ పెడతాం. కేజీ కైమా ఎక్కువ కొడతా. మజావా మంచి మిఠాయ, మంచి మంచి మిఠాయ. ఇవి కరెక్ట్గా ఇలాంటి ఆర్డర్స్ గిరాకీ లేకపోతే చెప్తారు. మధ్యాహ్నం పూట అలా చెప్పమని వాళ్ళకి చెప్పారు. కరెక్ట్గా అలా చెప్తారు కాబట్టి ఇలా కుట్టడానికి హ్యాపీగా కొట్టుకోవచ్చు. అదే బిజీలో ఉన్నప్పుడు 6 తర్వాత అలా చెప్పారనుకోండి, పబ్లిక్ వస్తూ ఉంటారు, చేయలేము. ఇంకా కీమా కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. టక 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 కట్ చేసి వదిలిస్తుంది. అంటే కీమా అసాధ్యం, పబ్లిక్ ఉన్నప్పుడు కీమా కొట్టలేదు. అందుకోసమే మధ్యాహ్నం పూటనే చెప్పమని చెప్పేస్తాం. అంకుల్ టోపీ ఎదిరిపోయింది అంకుల్, మీ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అదే దేవుడు మనసు మంచిగా ఉంటే చాలు, ఒకరికి అన్యాయం చేయకుండా ఉంటే చాలు. కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకొని ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి మొహం ఉన్నా వేస్ట్. మిమ్మల్ని చూసి నేను అదే కొన్ని మాటలు నాకు రావు ఎమ్మడే, నేను చెప్పే లోపలనే ఎమ్మడే అటాచ్ చేస్తారు. నా తప్పుల్ని రికవర్ చేస్తారు మీరే. చాలామందికి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆలోచనలు రావు. డబ్బుని రెండింతలు చేద్దామని ఆలోచన ఉంటుంది, ఖర్చు పెట్టలేమన్నా. అది నిజమా? కాదు, అది నిజమా లేకపోతే నేను ఒక్కనే ఆలోచిస్తాను? డబ్బు అసలు ఎంతో కొంత ఉన్నోడు ఏం చేస్తాడంటే ఎందుకు వేస్ట్ అనేది అంటాడు, ఖర్చు ఎందుకు అంటాడు. వీడు ఉండి లేనోడు ఏం చేస్తాడు, టెంపర్ ఎక్కువ, 10 రూపాయలు ఉండవు. అట్లా కాదు, అంటే నేను దాని గురించి అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటుందబ్బా, ప్రస్తుతానికి ఉండదు, ఏదైనా బయట రూపంలో ఎక్కడో ఉంటుంది. అది మన చేతికి వస్తే ఇట్లా చేద్దామని ఆలోచన ఉంటుంది. కానీ అది మన చేతికి వచ్చేంత వరకు అప్పుడు మళ్ళీ 100 రకాల ఆలోచనలు ఆలోచిస్తాం. ఇది చేయొచ్చా చేయకూడదా అనేది మనం కనుక్కుంటాం. అదే డబ్బుకు ఉన్న వాల్యూ. కొంతమంది అయితే గుడ్డిగా పెట్టేస్తారు. డిస్క్రిప్షన్ అంటే ఎందుకు యాడుంటుంది చెప్పు. డిస్క్రిప్షన్ అంటే వీడియో చేస్తున్నాను నేను, అంత వీడియో చేస్తున్నాను. సారీ
అలాగే సౌండ్ ఇవ్వడా నీ డిస్టర్బ్ కాలే ఏం కదండి. ఏమైనా దగ్గులేసింది అంకుల్? నాకు వస్తుంది బాగా. మొత్తానికైతే బండికి ఫిక్స్ అయిపోయారా? లేదు అంటే యాడని తెలియదు దాని ముఖం. మన దగ్గర డబ్బు ఉంటే ఎత్తుకుంటూ పోతాం. ముందు అది కానివ్వండి. మనీ మనీ సర్చింగ్ చేసి డబ్బు ఏమంటారు చూసుకోవాలి కరెక్ట్. ముందు మనము జమ చేసుకొని ఎప్పుడు బయలుదేరుతున్నారు అంకుల్ ఊరు? ఒక కీమ కట్ చేయడానికి టైం ఎంత చూద్దాం. ఓకే, ఇప్పుడు 5:55 అంటే కీమ అంటే ఈ ముద్దు మీద ముక్కలు ఇలా కట్ చేసిన తర్వాత మనం చిన్న ముక్కలు అంటే ఇలా కట్ చేస్తాం. ఇప్పుడు 5:55 అవుతుంది. చూద్దాం ఎంతసేపు అవుతుంది. ఎప్పుడు వెళ్తున్నారు అంకుల్ ఫామ్ హౌస్కి? ఎంత అదృష్టవంతులు అంకుల్. డబ్బు ఉండడమే కాదు అనుభవించడం తెలియాలి అనే మాట. ఏం లేదు అంకుల్, ఆ ధైర్యం నీకుందని గర్వపడుతున్నాను. కాదు, నేను ఊరికి పోతున్నానే 1000-1500 ఖర్చు అవుతున్నాయే అని నీలో బాధ లేకుండా పోతున్నావు చూడు, అది నువ్వు చేస్తున్నా. అలా వచ్చినోడు ఎవడు సుఖం ఎంజాయ్ చేయలేడు. నేను ఇది ఖర్చు పెట్టాల్సిందే అనేది నేను తెలుసా, నాలో చాలా ఖర్చు చూడాలి. ఇప్పుడు ఎవరు లేరు పోనీకి వేరే మనిషిని నేను చూడాలి అంతే. ఇల్లు కాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి. 2 సంవత్సరాలే నేను ఊరికి. అంటే నువ్వు గట్టిగా చేయించినావు కదా, మాకు అమ్మ ఉంటుంది అప్పుడప్పుడు. అమ్మ ఉండడం కాదు, మంచిగా చేసిండ్రు, అన్ని వసతులు చేసిండ్రు. మళ్ళీ ఆడ పాటగాడికి లేదు, నువ్వు 6 నెలలకు ఒకసారి ఏం కాదు. అప్పుడప్పుడు మన ఇల్లు చూసుకుంటే మీరు ఉన్నారు కదా. అమ్మ అప్పుడు ఎన్ని రోజులు ఉంటూనే ఉంది. మొన్న మేము పోయించిన రోజు అప్పుడు అన్నీ ఉంది. మా ఇల్లు అట్లా కాదు, మూత పెట్టుకున్నట్లే. రోడ్డు ప్రమాదమా? ఈరోజు ఫ్రెష్ అంకుల్, ఈరోజు ఫ్రెష్గా జరిగిందా? మాగారు, మన జీవితంలో జర్నీ అంటే ఒక బస్సు తప్ప మిగతా కార్లు ఈ లగ్జరీ అనేది చాలా తక్కువ. ప్రభుత్వపు వాహనాలను మనం ఎంత జాగ్రత్తగా వాడుకోగలుగుతామో అప్పుడు మన లైఫ్ సేఫ్. ఎప్పుడైతే మనకు బలిసి ఈ లగ్జరీని ఇలా పోవాలి, ఇట్లా పోతే ఎంజాయ్ చేస్తాం, ఎంజాయ్తో పాటు మన ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియదు. దాన్ని మితిమీరడం అంట. అట్లా కూడా జాగ్రత్తగా ఉండే పర్సన్స్, మనతో పాటు వచ్చేవాళ్ళు అందరూ బాగుండాలి. నేను ఉదయాన ఈ గల్లీలో ఇక్కడ ఊడుస్తుంటే అటు నుంచి పోయిన కారు, పెద్ద కారు, అతని స్పీడ్ చూస్తే వణుకు పుట్టింది. ఈ పక్క పోయేవాడి స్కూల్కి వెళ్తున్నారు, అప్పుడు ఈ పక్క సడన్గా వెళ్ళేవాడి పరిస్థితి ఏంటి? ఆ రోడ్లో వెళ్ళిపోతాడు. అదేమ్మా నేను చెప్పేది. చూడు, వణుకు పుట్టింది నాకు. అబ్జర్వ్, ఆ సౌండ్కి గజ కారు పెద్దది. అది ఉన్న సీట్ ఎవడు అట్లా
ఉన్న పిల్లలు తల్లిదండ్రులు బాగానే ఉంటారు. ఈ గబ్బు నాయలకి ఆ ఆలోచన ఉండదు. చెడగొట్టినారు ఈ ఇట్లాంటి. మన ఏరియాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అతను వచ్చాడు, అతనికి రూపాయి ప్రయోజనం లేదు. యాక్సిడెంట్ చేసిండు, అతనికి 2 లక్షలు బొక్కనంట. 2 లక్షల రూపాయలు లాసు. అతను వాచ్మెన్ వాళ్ళ సార్ అన్నారంట, ప్రెస్ వాళ్ళు వాళ్ళు వస్తారు, మా పరువు మర్యాదలు పోతాయి, నువ్వేమొద్దు అని చెప్పారంట వాచ్మెన్. బొక్క ఇచ్చిందిలే చేసిందిలే వాళ్ళు. వాళ్ళని ఏమన్నా రూపాయి పెట్టినట్టే లేదు. వీడు కూడా అడగకుండానే వాళ్ళంతా కాళ్ళు పెట్టుకొని ఎలా ఉన్నాడు, దాంట్లోనే ఉన్నాడు. దాదాపు 14 సంవత్సరాలు ఆ పిల్లోడు వచ్చి అందులో 2 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ సారు జాగ్రత్తగా చూసుకుంటాడే. ఎంతో 50,000 ఏమి ఇచ్చిండంట. ఎందుకంటే మన పరువు మర్యాదలు పోతాయి తమ్ముడు, ఊరికి ప్రెస్ వాళ్ళు వచ్చి అవి పోలీస్ ఖర్చులు కాదు నాయన. యాక్సిడెంట్ ఎవరికి అయింది? కారోడు వాచ్మెన్కి గుద్దిండు బండి మీద. వాచ్మెన్ అంతకుముందు మన సెంటర్లో జరిగింది. అప్పుడే నేనేమనుకున్నా అంటే, అతను చెప్పిందాక కూడా నాకు తెలియలే. ఆ కార్లో ఉన్న అతను బాగా ధనికుడు, అంత లగ్జరీ కారు, కొత్త కారునే అలా గుద్దిండు అది ఇది అని అంటే, డ్రైవింగ్ రాకంటే చాలా కోటీశ్వరుడు అని అనుకున్నా. అసలుకి బస్సు ఏమి లేదు, వానికి రూపాయి లేదంట. వాచ్మెన్ బైకోడ్ అంటే ఆ బండి కూడా అతనిది కాదు, వాళ్ళ సారథి. ఆయన ఏమనలేడు, పర్లేదు, బండి పోయినా పర్లేదు అని బండి పనికి రాకుండా అయింది, పడేసిండు. ఇంకో కొత్తది కూడా ఎలక్ట్రికల్ బండి ఇచ్చిండు అతనికి. సార్ కూడా 50,000 ఇచ్చిండు, కానీ అతనికి 1 లక్ష రూపాయలు బొక్క. వాచ్మెన్ ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆగి మీద పడినా వాడికి ఏం ఖర్చు కాలే. వాడి కారు పోయింది, ఇన్సూరెన్స్ ఏమో చేసుకుంటాడు, కానీ వాడు వాచ్మెన్కి సాయం చేయలేదు కదా. అలా అది చూడు, వాని జీవితం ఏంటి నయం, మంచిగా ఉన్నాడు ఇప్పుడు. 2 కొడుకులే అతనికి. అతనికి కింద పడిన తర్వాత కోమాలకి వెళ్ళిపోయిండు. అది ఏం జరుగుతుందో కూడా తెలియలేదంట. అతను చెబుతుంటే నాకు తెలిసింది. బా నిజంగా అది నిజమే. అది ఎంత స్టాండర్డ్, అది స్టాండర్డ్ పోలు పడబెట్టిరు. అది దానికాడ ఫంక్షన్ కాడ ఉంది, వాడి కింద కుదిరితే అంత ఒగిపోయింది. అది దాన్ని ట్రైన్ పట్టుకుంటుంది. అట్లా ఫ్రెండ్స్, దయచేసి మీరు డబ్బున్న వాళ్ళైతే మీ పిల్లలకి వెహికల్స్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడపమని చెప్పండి. ఎందుకంటే కుర్రాళ్ళు వాళ్ళ మన మాటలు వినరు, వాళ్ళకు తోచినట్టు. కానీ ఆ మూల్యం చెల్లించుకోవాల్సింది ఎవరు? మీరే. అది మీరు అడ్డం పడతారు, చెప్తారో, ఇప్పించకుండా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో ఏమో, కానీ ఇప్పించినా కానీ మీరు బాగానే ఉంటారు. కార్లో ఉన్నోళ్ళు బాగానే ఉంటాడు, అవతల జీవితమే కష్టంతోనే నడిచే అతని జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి జాగ్రత్తగా నడపమని, ఇప్పించేటప్పుడు వెహికల్ ఇప్పించేటప్పుడు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ జాగ్రత్త నడపమని అన్నగారు. ట్రైనింగ్ ఇచ్చిన ఎవరు లేరా గురువులు? అలా ఏమంటారు, నీకు డ్యాన్స్ ట్రైనింగ్ ఇచ్చిన ఎవరు ఉండరు? వాళ్ళని ఏమంటారు? కొరియోగ్రాఫర్స్ లేరా? అన్నా వేరే భాష కూడా మంచిగా చేస్తున్నావు. వేరే వేరే భాష కూడా నీకు ఎట్లా నడుపుతుంది? ఎప్పుడు ఒకటే చేసుకుంటే కనీసం మన చూసేవాళ్ళు భాషకు తగినట్టు మూమెంట్ చేయడం. వాళ్ళని కొరియోగ్రాఫర్ లేదు, ఎట్లా చేస్తావు?
భాష అర్థం కాకపోయినప్పుడు దాన్ని ఏం చేస్తాం? అమ్మో దానికి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తాను, అలానా? ఆ. చేయాలి మళ్ళా. 4-5 సార్లు అర్థం చూస్తాను. కావద్దు. ఆ మ్యూజిక్ అంటే లేదు, ఆ సినిమాలోని పాట ఈ తెలుగులో కూడా రిలీజ్ అయింది కదా. దాన్ని బట్టి మాకు కొంచెం అర్థమైంది. ఆ. ఏడుకెళ్ళి తెస్తూ అర్థం అవుతుంది. నా పేరు కాడ నొక్కండి, నాకు చూడాలంటే ప్రతిరోజు ఆ? ఆడ పేరు వస్తుంది కదా. అవు. ఇప్పుడు నాకు చూసేటప్పుడు పేరు వచ్చిందా, అవు. కరెక్ట్ కృష్ణారెడ్డి అని ఉందా, అవును. దాని మీద నొక్కండి. అది కొడితే వస్తే మొత్తం ఉంటాయి. అదే. ఇంకా నువ్వు ఇప్పుడు ఏది చూసినా మా సీరియల్ వస్తాయి ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి, ఫస్ట్. ఈ రోజు పెట్టినాయి కానీ చూడండి ఫ్రెండ్స్, ఏమా ఎంత టైం పడుతుందా? అమ్మ 15 minutes అయింది. చెప్పండి అక్క. నీకు ఇంతమంది చూస్తున్నారని మీరు రైతులు మస్తు ఆశ్చర్యపోయి వాళ్ళకి తెలుస్తుంది ఎంతమంది కిందనే వస్తది. అని ఆయన సర్వే చూసే సర్వేష్ కానీ అల్లెల కొడుకు నరేష్ బాబు అమ్మ చాలా గ్రేట్. ఇంత తొందరగా ఇంతమంది ఫాలోవర్స్ ఇంత వ్యూవర్స్. చూద్దాం మన కష్టం ఎంత దూరం వెళ్తుందో. అంటే డబ్బులు స్టార్ట్ అయ్యి వస్తాయి కదా అన్నాడు. మనకు పేరు అయితే ఇప్పుడు పేరు అయితే ఉంది కానీ చూద్దాం. వాళ్ళ అకౌంట్ నెంబర్ అడగలేదా? అంటే దానికి ఇంకా కొంత టైం పడుతుంది. పడుతుందా? అవేంటంటే అవర్స్ దగ్గరలో ఉన్నా, అప్పుడు మనకి రీచ్ అవ్వబోతున్నా యూట్యూబ్ నుంచి కొన్ని మర్యాదలు వస్తాయి మనకి. ఒక మర్యాద దక్కిందా స్టార్టింగ్ లా? అయ్యే మనం ఒక సంవత్సరమే అయింది కదమ్మా పెట్టి, ఇంకా వస్తాయి, దగ్గరలోనే ఉన్నాం. అంత స్టేజ్ రావాలంటే ఈజీ కదా, అంత ఈజీ కదా. వాళ్ళు అంటున్నారు అరే ఇంత మంది ఇంత తొందరగా చాలా మంది అంటున్నారు. ఏమన్నా చూసారుగా? మహా అమ్మో ప్రసాదం చేశాను ఉన్నావు. ఇదండి మంచి బెల్లం ముద్ద లెక్క ఉంది. ఏ ఉన్నోళ్ళు తింటారు, మనం కూడా ఏమి తక్కువ ఏమి కాదు, మంచిగా తినాలనే ఆలోచన ఉండాలి కానీ అంత దూరం వెళ్ళమ్మా. ఎంత హాఫ్ కేజా? లేదు లేదు, మీ కాంట్రాక్ట్ ఇచ్చిన పక్షమున్నే వేరే కాంట్రాక్ట్కి వెళ్ళదు. ఇప్పుడు మీకు మిఠాయి ముక్కలు కావాలన్నా జంబలగిడి కావాలన్నా? మిఠాయి అంటే మెత్తయి, మెత్తయి అంటే మెత్తయే, అవి కూడా కావాలి. జంబలగిడి ఇదండి. కంపెనీ మీకు గిఫ్ట్ ఏమైనా కావాలా? ఇదండి మిఠాయి మా ఎక్కువ తెలియదు జంబలగిరి. ఓకే, ఆన్లైనా క్యాష్? ఓ షాట్, ఈ మధ్య ఆవేశం ఎక్కువైంది. ఓకే మేడం, ఈమె ఎవరు? ఇండస్ట్రీ కొత్త లెక్క ఉంది, చెల్లెనా? ఓకే ఓకే మేడం, మనది యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమది ఇప్పుడు అందులో లైవ్ జరుగుతుంది, జరుగుతుంది. ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, తెలియపరుస్తున్నాను.
చికెన్ చదువుకున్నారు కదా. మీ అక్క చదువుకోక జీవితాన్ని అంకితం చేసింది. నువ్వు పైకి మ్యారేజ్ అయిందా? అదే మంచిగా చదువుకున్నావా లేకపోతే వెరీ గుడ్, ఏదో ఒకటి వృత్తి విద్య నేర్చుకో. చికెన్ షాప్ రెడ్డి. అవునా? ఏమిటది? నా వాయిస్ అంత గందరగోళంగా ఉందన్నమాట. మా వాళ్ళు కూడా అదే అంటారు. మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతుంటే పక్కలోకి డిస్టర్బెన్స్ అవుతుంది. చిల్లరంటే ఆన్లైన్ కొట్టాలి మేడం. ఒక 30 అమ్మో 30 ఉందా? ఓ ఉంది ఉంది. బాగుంటుంది సహకరించండి మేడం. చూసుకోండి ప్లీజ్. మీరు కూడా ఓపెన్ చేయండి మేడం. ఇలా పెట్టరా? చికెన్ షాప్ రెడీ. మీరు ఇద్దరు పెట్టండి. ఏంటో నేను చెప్తా. ఓకే. చికెన్ షాప్ రెడీ. Chicken shop ready. అన్నీ ఉంటాయి. ఎక్కడ అసభ్యంగా లేకుండా నీట్గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలానే ఉంటాయి అవి. మేడం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా ఊపిరివి నా ఊహల నా దేవుడివి నువ్వే. ఏం పాట రాసిన వాళ్ళకి నిజంగా తల్లి తండ్రి ఈ పాటలు కొన్ని రాసినప్పుడు ఇదండి శరీరము చిలకరించి అంటే ఏదో అంటే పులకరించిపోయినట్టు ఉంటుంది నిజంగా. కొన్ని పాటల్ని తల్లిదండ్రుల గురించి పాడినప్పుడు ఆ పాటలు నిజంగా కరెక్ట్ సెట్ అయితే ఇలాంటి పాటలు కొన్ని రాస్తూ ఉండండి. అప్పుడప్పుడు వస్తుంటాయి. కొంతమంది ఎన్ని రాసినా దానికి కొన్ని సెట్ అవ్వు. యానిమల్ సినిమాలోని పాటని నిజంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే పాట ఇప్పటికీ నేను దేవుడి ముందర నాకు మా నాన్న ముందర అట్లా కూర్చుంటే ఆ సౌండ్ నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నాకు ఫీల్ అయ్యే గ్రంథులు లేను అనుకుంటా. ఒక ఏడుపు ఇలాంటిది రాదు. ఏదన్నా మ్యూజిక్ వింటే తప్ప దానికి రెస్పాన్స్ అవ్వను. అంతే కదా. అంతే అంటే కొంతమందిలో అసలుకి ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడగానే ఏడుపు వచ్చేస్తుంటుంది వాళ్ళకి. ఎలా ఏడుస్తారో నాకు అసలు అది ఇప్పటికి కూడా నాకు ఏడుపు అనేది కొద్దిగా కష్టం. నేను ఏడకని పోయినప్పుడు ఆ మ్యూజిక్ పెట్టుకొని అంటే తప్పుగా అనుకోవద్దండి. అంటే మనకు ఫీల్ అనేది రావాలి, కొన్ని ఇంటనే వస్తుంది అంతే. నేను మనుషులతో ఇవన్నీ చాలా అంటే చిన్నప్పటి నుంచి పని కదా చేసి అంటే మనుషుల వ్యక్తిత్వానికి ప్రేమలకు చాలా దూరంగా ఉన్నాను. అక్కడ ఇక్కడ పనిచేస్తాం. కానీ ఏం చేద్దాం, అదే మన తప్పే. మనుషుల మధ్యలో తిరగడం ఇలాంటివన్నీ చేయాలి. ఓకే, చూశారు కదా. అంటే కైమా కుట్టడానికి దాదాపు కరెక్ట్ 20 minutes పట్టిందప్ప.
కైమా. మామూలు కస్టమర్స్ ఉన్నప్పుడు ఎలా కొట్టలేము కదా, అందుకోసం వాళ్ళు మధ్యాహ్నం ఆర్డర్ ఇవ్వమని చెప్పాను వాళ్ళకి, అలానే ఇచ్చారు. ఇప్పుడు వస్తారు వాళ్ళు చెప్పు కూడా. కరెక్ట్ 1/2 అవర్ అన్నారు, 1/2 అవర్ టైం పట్టింది. ఓకే రైట్, చూశారు కదా ఎంత నీట్గా ఇస్తానో. ఇలా మీరు కూడా తినండి, ట్రై చేయండి. కీమా కానీ ఏవి కానీ తిండిలో మాత్రం ఓకే తిండిలో మాత్రం కాంప్రమైజ్ అవుతుందప్ప. ఏం తినాలనుకుంటే అది తినేసేయండి, ఏం ఖర్చు అవ్వదు. మనం పెట్టే వ్యసనాల కంటే అవి ఏం కాదు. మనము తిండిలో పెట్టుకుంటే అది కష్టపడి వ్యసనాలు వదిలేసేయండి. మందు, సిగరెట్ ఇట్లాంటి గుట్కాలు ఇవన్నీ వదిలేసేయండి. తిండికి మీ ఫ్యామిలీ ఏం తినాలో అవి తిని మీరు కష్టపడి హాయిగా అన్నీ తినగలుగుతారు. నేను ఒక పేపర్లోనే దీంట్లో చదివాను, ఏ వ్యసనం లేనివాడు 2 పిల్లల్ని ఈజీగా పెంచగలడు అని. అంటే ఇప్పుడున్న కాలంలో చాలా, కానీ మనకు దగ్గరున్న స్థాయిలోనే మనం చదివిస్తాం. అంతేగాని ఫుడ్లో లోటు ఇది కానీ మనం ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదనుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. నేను ఆన్నే చదివిస్తా అంతే చదివిస్తా అది అని అంటే మనం అప్పులు పాలయ్యే పని ఏం చేయొద్దండి. మీరు కూడా గవర్నమెంట్లో చదివించిన వాళ్ళ పిల్లల్ని మీరు జాయిన్ చేసేటప్పుడు కానీ అక్కడ టీచర్లు కానీ ఇట్లా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మన కోసమే ఉన్నది. చాలామంది గవర్నమెంట్ చదివిస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు చెడిపోతారేమో, అది దాని ఒక అభిప్రాయం కదా. అది మీ వ్యక్తిత్వం బట్టి. అక్కడ సారు వాళ్ళను కూడా మీరు మార్చగలగాలి. మీరు పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎలా పోయి మీరు అడుగుతారో డబ్బు కట్టినప్పుడు, అలా మనం కట్టే ట్యాక్సుల్ని గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది, మనం కూడా అక్కడ పోయి అడగవచ్చు. చాలామంది జంకుతారు ఏదో మరి. నేను నా తాలూకు సంబంధించి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాచ్మెన్ వెళ్ళి అడిగేసి ఇచ్చామన్నమాట. కొద్దిగా జాగ్రత్త చెప్పండి సార్, అది ఇది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి, పిల్లల్ని మంచిగా చెప్పండి, అది ఇది చదవకపోతే మాకు చెప్పండి, అది ఇది అని మేము కూడా అట్లా అడిగాం వాళ్ళని. సరే సరే రెస్పాన్స్ అవుతారు. అంతేగాని మీకు చేత కాకుండా ప్రైవేట్ స్కూల్లో పోయి అప్పులు చేసి అవన్నీ అవసరమా? చదివించండి, దానికి మంచి స్కూళ్ళల్లో బాగానే అంత చదివించండి. కానీ స్తోమత లేనప్పుడు చాలామంది మందు వ్యసనాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలు ఏంటంటే చదవాలని ఉంటుంది, వీళ్ళు చేసే పనులు చూస్తే అలా ఉంటాయి. ఓకే మంచి మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోండి మంచిగా, అంతకన్నా ఏమీ లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగా చెప్తారు. మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అట్లా మీరు స్కూల్ వదిలినబడి మీరు కూడా తీసుకొచ్చుకోండి. ఈ మధ్య అలానే చేస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా. లేదు అంటే బయటికి అయితే వచ్చేస్తున్నారు, ఫోన్ చేస్తే వస్తున్నారు. నా ఫ్రెండ్ వాళ్ళు కూడా అలానే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. క్లారిటీగా తెలియదు, ఈసారి కనుక్కొని చెప్తాను. ఓకేనా, చూశారు కదా. 1 కేజీ బోన్లెస్, 1 కేజీ కీమా, కోకాపేట ఆర్డర్ అయ్యి. కోకాపేట మేడ చాలా మంచివారు వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళ కింద మేడం గారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఆమె చేస్తున్నది చూసి ఆశ్చర్యపోతాను. నేను ఎన్నెన్ని గిఫ్ట్లు ఇస్తుందో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో. వాళ్ళు ఇల్లు కట్టుకున్న ఏదైనా ఫంక్షన్ ఉన్న పిల్లలకి చాలా జాగ్రత్త చూసుకుంటుంది. అలా మీరు కూడా మీ కింద పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా కొద్దిగా కాపాడుకోండి అంతే. ఓకే బాయ్.